మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది కదా. ఏదో కొంచెం బాలేదు, జ్వరంగా ఉంది అని హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడేమో ఇన్ని టెస్టులు చేసి మీకు డెంగ్యూ, టైఫాయిడ్ ఉందని కన్ఫర్మ్ చేసేసరికి మా హస్బెండ్ ఇంకా ఫుల్ డల్ అయిపోయారు. ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి సంక్రాంతి ఇంకా 6 డేస్ ఉంది. మీరైతే జ్వరం వస్తే ఏమంటారు? బాబోయ్! ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాలా? ఇన్ని ఇంజెక్షన్స్ చేసుకోవాలా? అనుకుంటారు కదా. నేను కూడా అదే అనుకుంటాను. మా హస్బెండ్ అయితే అస్సలు అలా అనుకోలేదు. వాళ్ళు 6 ఇంజెక్షన్స్ చేశారు ఒకటేసారి. అవన్నీ చేపించేసుకున్నారు. 2 సెలైన్స్ కూడా పెట్టించేసుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినొద్దని మాత్రం చెప్పారు. ఆ మాట చెప్పగానే జ్వరం వచ్చినా అంత బాధపడలేదేమో. ఇంజెక్షన్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగానే పెట్టించుకున్నారు. కానీ నాన్ వెజ్ తినొద్దనగానే చాలా డల్ అయిపోయారు పాపం. బాధ అంతా దేనికనుకున్నారు? సంక్రాంతికి పందెం కోడి తినడానికి లేదే అని చెప్పి. ఇంకా ఆ రోజు నుండి ఒకటే బాధ, నాన్ వెజ్ తినడానికి లేదని చెప్పి ఇన్ని ఇంజెక్షన్స్ ఎక్కిస్తున్నారని మాత్రం అస్సలు బాధే లేదు. కోడి తినడానికి లేదని మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంకా అంతే. అక్కడి నుంచి మేము ఇంటికి రాగానే మేము ఇంటికి ఎప్పుడు వస్తామా అని చెప్పి మా కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు.